డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య మళ్ళీ ఎందుకు చెడింది? కొద్ది రోజుల క్రితం ట్రంప్ కార్యవర్గం నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన మస్క్ చివరకు సారీ చెప్పుకోవడంతో వివాదం ముగిసిందనుకున్నారు. కానీ మరోసారి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మళ్లీ విరుచుకుపడ్డారు. ఈ బిల్ ఆమోదం పొందితే రేపే కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మస్క్ వైఖరి అమెరికా అధ్యక్షుడికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మానవ చరిత్రలో ఎవ్వరూ పొందనంత రాయితీలను మస్క్ తీసుకుంటున్నారు. ఇలా అయితే ఆయన దుకాణం మూసుకుని వెళ్లాల్సిందేనని హెచ్చరించారు ట్రంప్. సర్దుకుపోయారనుకున్న పాత మిత్రుల మధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లును అమలు చేసే దిశగా చర్చకు సిద్ధమవుతోంది. జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇందుకోసం 1000 పేజీల ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ బిల్లులో సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు. అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయ అంచనా ప్రకారం ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ లోటును కలిగించనుంది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గత నెలలో హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ తక్కువ మెజారిటీతో ఆమోదించింది. ఇప్పుడు సెనేట్లో ఆమోదం పొందింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ ఓటింగ్లో 51-49 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో డెమోక్రాట్లందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక సెనెట్లో బిల్లుకు ఆమోదం లభించడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప విజయమని ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. బిల్లుకు ఆమోదం తెలిపిన రిపబ్లికన్లకు ధన్యవాదాలు తెలిపారు. వారు లేకపోతే ఇది సాధ్యం కాదన్నారు. వారు నిజంగా దేశాన్ని ప్రేమించే వ్యక్తులని, అమెరికా అధ్యక్షుడిగా తనకు ఇప్పుడు గర్వంగా ఉందన్నారు. ఇది తమ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, వృధా ఖర్చుల్ని తగ్గించడానికి, సరిహద్దు భద్రతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు. కాంగ్రెస్లోని 2 సభల ఆమోదం పొందిన క్రమంలో అధ్యక్షుని సంతకంతో చట్టరూపం సంతరించుకోనుంది. అయితే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సెనెట్లో ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు డ్రాఫ్ట్ను వ్యతిరేకిస్తూ ఎక్స్లో వరుస పోస్టులు చేశారు ఎలాన్ మస్క్. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం అని విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని అందులో పేర్కొన్నారు. దేశానికి అపారమైన హాని కలిగిస్తుందన్నారు. చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్ల రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని $5 ట్రిలియన్ పెంచుతుందని తెలిపారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు అని విమర్శలు గుప్పించారు ఎలాన్ మస్క్. ఈ బిల్లుతో జరిగే పిచ్చి ఖర్చు స్పష్టంగా చూపిస్తోంది. అది దేశపు అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో $5 ట్రిలియన్ వరకు పెంచుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ 2వ పదవీ కాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ, అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం $250 మిలియన్ మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్ ప్రభుత్వంలో తన మాటే నెగ్గాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై తన వ్యతిరేకతను బాహాటంగానే చాటుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా హౌస్లో ప్రవేశపెట్టినప్పుడు మస్క్ ఈ బిల్లును వ్యతిరేకించారు. ఆ బిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత వరుసగా విమర్శలు, ప్రతి విమర్శలు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్ అధికారంలోకి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఎప్సిటోన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. డొనాల్డ్ ట్రంప్ సైతం ఎలాన్ మస్క్పై అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్ తీరు ఇలాగే కొనసాగితే ఆయన వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఏమైందో ఏమో, ట్రంప్పై తాను చేసిన వ్యాఖ్యలకు మస్క్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం చెందుతున్నట్లు పోస్టు పెట్టడంతో వివాదం ముగిసింది.
ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు మస్క్. అయినప్పటికీ మస్క్ చాలా అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ ప్రశంసించారు. ఈ మధ్య మస్క్తో పెద్దగా మాట్లాడలేదని, కానీ మస్క్ తెలివైన వ్యక్తి అని కితాబిచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విషయాల్లో ఆయన బాగా పనిచేశారని అన్నారు. కాగా ఎలాన్ మస్క్ మరోసారి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీద విరుచుకుపడటంతో అధ్యక్ష భవనం నుంచైతే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన వ్యక్తమైంది. మస్క్ ఆరోపణలపై స్పందిస్తూ ట్రూత్లో పోస్టు పెట్టారు. కొన్నాళ్ల క్రితం వరకు అధ్యక్షునిగా నాకు అతడు బలమైన మద్దతు ఇచ్చారు. అప్పటికే నేను విద్యుత్ వాహనాలను తప్పనిసరి చేయటాన్ని వ్యతిరేకిస్తున్న విషయం ఎలాన్కు బాగా తెలుసు. ఎలక్ట్రిక్ కార్లు మంచివే, కానీ ప్రతి ఒక్కరూ వాటినే కొనాలని బలవంతం చేయలేం. ఇప్పటివరకు మానవ చరిత్రలో ఎవరూ పొందనంత సబ్సిడీని ఎలాన్ అందుకున్నారు. ఆ రాయితీలే లేకపోతే ఆయన దుకాణం సర్దుకొని దక్షిణాఫ్రికాలోని ఇంటికి పోవాల్సి వచ్చేదేమో. ఇకపై రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవు. మన దేశం మరింత సొమ్మును ఆదా చేసుకుంటుంది. ఈ అంశాన్ని డోస్ పరిశీలించాలి. చాలా పెద్ద మొత్తం ఆదా అవుతుంది అని ట్రూత్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఎలాన్ మస్క్ ఎన్నిసార్లు తనపై విరుచుకుపడ్డా ఓపికగా, సంయమనంగా స్పందించారు ట్రంప్. ఇందుకు కారణం రాజకీయంగా కష్టకాలం ఎదుర్కొన్నప్పుడు మస్క్ అండగా నిలవటమే. అయితే మస్క్ పదే పదే తనను టార్గెట్ చేయటంతో అధ్యక్షునికి ఓపిక నశించింది. ఈ క్రమంలో ట్రంప్ ప్రతిచర్యకు దిగితే మస్క్ వ్యాపారాలకు కష్టకాలం తప్పదు. ఇంతకీ ఎలాన్ మస్క్ నిజంగా కొత్త రాజకీయ పార్టీ పడతారా? దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? అమెరికా ప్రజలంతా ఇప్పుడు ఈ అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.